మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఫిబ్రవరి 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో అంటే విజయవాడలో ఇఫోరియా ఎన్టీఆర్ ట్రస్ట్ తమన్ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారండి. దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ని ఎన్టీఆర్ ట్రస్ట్లో ఒక మీటింగ్ జరిగింది. దానికి నారా భువనేశ్వరి గారు తమను వాళ్ళు అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమ విశేషాలను చెప్పారండి. ఇఫోరియా అంటే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఏ హ్యాపీనెస్, చాలా విపరీతమైన ఆనందం కలుగుతుందండి ఇది. ఆ ప్రెస్ మీట్లో నారా భువనేశ్వరి గారు ఎలా మాట్లాడతారు, ఆవిడ మాట్లాడగలరా అని నేను అనుకునేవాడిని. చూస్తే మీరు ఎక్కడైనా మీటింగ్లో చూసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా చూసినప్పుడు చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు కూడా హాస్యభరితంగా కానీ సరదాగా మాట్లాడడం, చమత్కారంగా మాట్లాడడం చాలా తక్కువ, ఏదో కొన్ని 1 or 2 సందర్భాలు తప్ప ఎప్పుడు కూడా చాలా సీరియస్గానే ఉంటుందండి ఆయన మీటింగ్ అంతా కూడా. అయితే నారా లోకేష్ బాబు గారు మాత్రం ఆయన కొద్దిగా సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉంటారు, జోక్స్ చేస్తుంటారు, కొద్దిగా చమత్కారంగా ఉంటుంది. ఆ చమత్కారం తండ్రి గారి దగ్గర నుంచి కాదు, తల్లి దగ్గర నుంచి వచ్చిందని నాకు ఈ మీటింగ్ ద్వారా తెలిసిందండి. నారా భువనేశ్వరి గారు అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంత నవ్వించారంటే విపరీతంగా, అంటే సీరియస్గా ఉంటుందేమో అనుకున్న మీటింగ్ని ఫస్ట్ తమన్ గారి గురించి మాట్లాడుతూ తమన్ అని చెప్పేసి సారీ నందమూరి తమన్ అని చెప్పేసి అనగానే అక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా పక్కపక్క నవ్వారనమాట. ఎందువలన ఆయన రీసెంట్గా చెప్పారు డాకు మహారాజ్ దాంట్లో తను ఈ నందమూరి తమన్గా మారినట్టు అందరూ కూడా అక్కడ భావించారు. అందువలన తమన్ కాదు నందమూరి తమన్, తమన్ అనేవాడు ఆయన ఈ యొక్క నందమూరి వంశానికి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మేము భావిస్తున్నాం అని చెప్పేసి నారా భువనేశ్వరి మేడం గారు ఆ మీటింగ్లో చెప్పారండి. ఈ ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చాలా ఇబ్బంది పడతారేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా, చక్కగా, సులభతరంగా, హాస్యభరితంగా, చమత్కారంగా, సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా చెప్పగలిగారండి. ఉదాహరణకి తలసేమియా గురించి ఎంతమంది బాధపడుతున్నారు? సుమారు ఒక 70,000 మంది మన దేశంలో 70,000 మంది ఈ తలసేమియా యొక్క జెనెటికల్ డిజార్డర్, పెద్దలు చిన్నపిల్లలు ఎంత బ్లడ్ వాళ్ళకి రోజు కావాల్సి వస్తుంది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనుకుంటున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున, ఇవన్నీ కూడా భువనేశ్వరి గారు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారండి. ప్రతి డబ్బులు కూడా ఎంతైతే కలెక్ట్ చేసినా ఆ డబ్బులు అంతా కూడా ఈ తలసేమియాతో బాధపడుతున్నటువంటి ఆ బాధితులకే మేము సహాయం చేస్తాము, ఆ వచ్చిన డబ్బులో ప్రతి రూపాయి కూడా దానికి ఖర్చు పెడతామని చెప్పేసి నారా భువనేశ్వరి గారు అక్కడ ప్రకటించారు. అయితే కొంత ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఒక అందరికి చాలా చాలా ఈ మంచి క్వశ్చన్ అనమాట అండి. ఏంటంటే అది, మేడం గారు మీరు ఈ యొక్క ఇఫోరియా తమన్ మ్యూజికల్ నైట్కి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, వాళ్ళని ఇన్వైట్ చేస్తారా, ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్నారని అడిగారండి. మొత్తం ఆ జవాబుకి మొత్తం అందరూ కూడా పగలబడి నవ్వారు. అందరూ వస్తారేమో, నేను కూడా అలా అనుకున్నాను, పిలుస్తామని చాలా సింపుల్గా చెప్పాలి. అలా కాకుండా తప్పకుండా అండి నారా చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తాము, కుటుంబ సభ్యులతో రావాలి, లోకేష్ బాబు గారు కుటుంబ సభ్యులతో రావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా కుటుంబ సభ్యులతో రావాలి, ప్రతి ఒక్కరు కూడా టికెట్ కొనుక్కోవాలి అని చెప్పారండి. ఆ టికెట్ కొనుక్కునే వాళ్ళకే మేము ఎలా చేస్తాము, ఎటువంటి రాజకీయ నాయకుడైనా, ఆఫీసర్ అయినా, అతను ఒక పొలిటీషియన్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవరైనా సరే టికెట్లు కొనుక్కోవాల్సిందే, ఉచితాలు లేవు అని చెప్పేసి ఆవిడది ఒక సామాజిక సేవా కార్యక్రమంలో మేము నిర్వహిస్తుంది అని చెప్పేసరికి మొత్తం అందరూ కూడా కొద్దిగా సంతోషం కలిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి ఫ్రీ టికెట్స్ అనేవి లేవు అని చెప్పి ఆవిడ ఇన్ఫార్మ్ చేశారండి. ఆవిడ వాక్ చాతుర్యత అంటారు కదండి, విన్నాను నేను. నారా భువనేశ్వరి మేడం గారు బాగా మాట్లాడతారు, ఆవిడకి పొలిటీషియన్ అంటే ఎంపీగా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా కూడా అంత కెపాసిటీ ఉంది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క అమ్మాయి కదండి, ఆ కెపాసిటీ వస్తుంది. అక్కడ ఏంటి, తండ్రి మాజీ ముఖ్యమంత్రి, మరి హస్బెండ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఒక సీనియర్ ముఖ్యమంత్రి, కొడుకు మరి ఒక సీనియర్ ఒక పొలిటీషియన్, మరి అటువంటి తల్లి, మరి ఆ రిలేషన్ ఉన్నటువంటి ఆ తల్లి అంత, అంటే నారా భువనేశ్వరి మేడము అంత బాగా మాట్లాడడం నాకు చాలా సంతోషం కలిగిందండి. ఇది ఏమాత్రం అవకాశం ఉన్నా ఫిబ్రవరి 15వ తారీఖున
ఈ తమన్ గారి మ్యూజికల్ నైట్కి టికెట్స్ కొనుక్కుని చూడండి. ఆ యొక్క ప్రతి ఒక్క రూపాయి కూడా అది తలసేమియా బాధితులకి ఉపయోగపడేలా ఉంటుందండి. మీరు ఏ విషయంలోనైనా అంటే మోటివేషనల్, ఎడ్యుకేషనల్, లేదంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్ 7981512124. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.